హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు సిరీస్ ఎత్త గార్డెనింగ్. చూసారా, గులాబీ అండి. 2 కలర్స్ వస్తాయని చెప్పాను కదా, ఇది అదేనండి. చూసారా ఎన్ని పువ్వులు వచ్చాయి. ఇప్పటికి ఒక 10 పువ్వులు పైన వచ్చాయండి. 2 కలర్స్ వస్తున్నాయి. ఇది నాకు మా అత్తగారు ఇచ్చిన ప్లాంట్ అండి. ఇది పెట్టి ఒక 6 మంత్స్ పైన అయ్యింది. కలర్ ఎంత బాగుందనండి. షేడ్స్ మాత్రం భలే మారుతున్నాయండి నిజంగాను. ఇదేమో అమ్మ కొన్న ప్లాంట్ అండి. ఇది చూసారా, ఇది కూడా చాలా పూలు పూసిందండి. బుజ్జి తల్లి ఎన్ని పువ్వులు వస్తున్నాయో. నాకు ఎప్పటికి కానీ గులాబీ చెట్టు పెంచాలంటే బాగా ఇష్టమవుతుందండి. కానీ భయం పోయింది. అంతకుముందు అయితే కొంచెం భయంగా ఉండేది. చూసారు ఎంత బాగుందో. ఇవేమో జినియా అండి, ముద్ద జినియా. నాకు ఇవి రాజమండ్రి నుంచి స్వర్ణలత అక్క, చిన్ని గారని చెప్పి నాకు సీడ్స్ పంపించారండి. నేను చాలా సీడ్స్ వేశాను. వేస్తే కొన్ని ప్లాంట్స్ వచ్చి వానలకి పోయాయి అనమాట. ఇది ఒక్క ప్లాంట్ మాత్రమే బతికింది నాకు. చూసారా 4 ఫ్లవర్స్ అండి. బ్లూమింగ్ వచ్చి 1 వీక్ అయినా అస్సలు పోవు. సీడ్స్ మాత్రం సేవ్ చేయాలనుకుంటున్నానండి నేను. ఇలాగా ఈ బంతి పువ్వులు చూసారా, ఇవి నేను ఏలూరు నుంచి తీసుకొచ్చానండి. ఒక కట్ట 20 రూపాయలు తీసుకున్నారు. స్టెమ్ కటింగ్ పెట్టానండి. ఒకే బంతికి ఒక సింగిల్ రెక్క. ఇదిగోండి, ఇదేమో ముద్ద బంతి పువ్వు చూసిందండి. ఒకే సింగిల్ స్టెమ్కి అనమాట. ఇలా వచ్చాయి. నేను ఆల్రెడీ గ్రౌండ్లో పెట్టాను. చాలా హైట్ అని అని చెప్పి నేను కట్ చేసి మళ్ళీ టబ్స్లో పెట్టానండి. మొన్న మెంతా తుఫానికి పెట్టాను. చూసారా, బ్లూమింగ్ మాత్రం డైలీ పెరుగుతూనే ఉందండి. చూసారా ఎంత బాగున్నాయో. నేను స్పెషల్గా ఎరువులు అంటూ ఏమీ ఇవ్వట్లేదు. ఇంట్లో కడిగిన రైస్ వాటర్ ఇట్లాంటివే వేస్తున్నాను అనమాట. మాకు గేదె ఎరువు ఉంది కదా, అవి కూడా వేస్తున్నానండి. అసలు డైలీ బ్యాక్ సైడ్కి వెళ్ళడం, ఇవి చూసుకోవడమేనండి. స్టెమ్ కటింగ్స్ కూడా నేను చాలా వరకు పెట్టాను. ఇలాగే వచ్చాయన్నమాట. చూసారు, ఇంకా బడ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలా చూస్తూ ఉండిపోతాను. ఇదేమో కారపు బంతి అండి. చూసారా ఎంత బాగుందో. ఎప్పుడో చిన్నప్పుడు చూసానండి కారపు బంతి. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను అనమాట. ఇది అమ్మ ఒక కట్ట తీసుకొచ్చారు. వాటిలో కొన్ని బతికాయి అనమాట. ఇవి కూడా స్టెమ్ కటింగ్సే పెట్టానండి నేను చాలా వరకు. ఏ స్టెమ్స్ అయితే అవి కట్ చేసి పెట్టానండి. కొన్నేమో సర్వైవ్ అయ్యినాయి, కొన్నేమో అవ్వలేదు. ఇలా చూస్తూ ఉండిపోతున్నాను. ఇవి కూడా నేను వైట్ బకెట్లో పెట్టాను అనమాట. 2 కలిపి పెట్టేశాను. ఇక వీటికి సీడ్స్ వస్తాయని అంటున్నారు. మరి సీడ్స్ వస్తే హైబ్రిడో మరి నాటో నాకు తెలియదు. ఇంకా మళ్ళీ సీడ్స్ వస్తే ఇంకా వేస్తే మళ్ళీ వస్తాయో లేదో చూడాలి. ఇంకా స్టెమ్ కటింగ్స్ పెట్టమంటున్నారు. ఎందుకంటే చాలా వరకు బతుకుతే తెలియదు. ఇదేమో నా ఫ్రెండ్ రమణ ఇచ్చారండి. చిన్న స్టెమ్ కటింగ్ ఇచ్చారు. అది తీసుకొచ్చి నేను ఇలా పెట్టాను. ఇలా పెడితే చక్కగా బతికిందండి. మొన్న మెంతా తుఫాన్లకే పెట్టానండి ఇవన్నీను. చూసారా, కలర్ కూడా ఎల్లో కలర్ ఎంత బాగుందో. సీడ్స్ వస్తే సేవ్ చేయాలి ఇట్లాంటివన్నీ. ఇదేమో పడి మొలిచిన టమాటా ప్లాంట్ అండి. ఇది చూసారా, నాకు ఎందుకంటే టమాటా, వంగ ఎక్కువగా పెట్టేదాన్ని. మిర్చి, టమాటా మాత్రం సామాన్యంగా రాదు. ఇంకా పడి మలిచి ఇలా క్రీపర్ అయ్యింది. గుత్తులుగా ఎలా వచ్చింది చూసారా. ఇది ఏ రకమో నాకు తెలియదండి. చూడాలి మరి ఏ రకం అవుతుందో. ఇంకా చాలా వరకు పూత మీదే ఉంది. స్పెషల్గా ఎరువులు అంటూ ఏమి ఇవ్వట్లేదు. ఇలా పడి మొలిచిన మొక్కలు మాత్రం చక్కగా కాయలు వస్తున్నాయండి. మీకు నేను లాస్ట్ టైం మిర్చి ప్లాంట్ చూపించా కదా, అది కూడా పడి మొలిచిందే అని. ఇదిగోండి చూసారా, చాలా వరకు నేను కాయలు కట్ చేశాను. ఇంకా పోతాను పింద మీద ఉందండి. చక్కగా ఈ 2 మాత్రం పడి మొలిచినాయనండి. చక్కగా సరిపోతాయేమో చూడాలి. ఇంకా ఆల్స్పైస్ బకెట్లో ఉంది. ఇదేమో గ్రీన్ స్టార్ బెండ్ అండి. నేను ఇవి సాయిలీలా గారి వెబ్ స్టోర్లో కొన్నాను. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్నానండి. ఇది ప్యాకెట్ వచ్చి 70 రూపీస్ తీసుకున్నారు. గ్రీన్ స్టార్ బెండా, రెడ్ స్టార్ బెండా తీసుకున్నాను. అలా వేస్తూనే ఉన్నాను అనమాట. కానీ వీటిని ఒక్కరోజు ఈ రోజు కాయ వచ్చిందంటే మరుసటి రోజు కల్లా చూసుకుని అబ్జర్వ్ చేసుకుని కట్ చేసేయాలి. లేకపోతే మాత్రం ముదిరిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట. మీకు ఇవి కనుక తెలిస్తే ఎవరైనా పెంచితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టార్ బెండా అనే చెప్పారు. మన కాయ మాత్రం హ్యాండ్ఫుల్ అంత ఉందండి. నాటు సొరకాయ చూసారా, ఆల్మోస్ట్ నేను అయిపోయినాయి అనుకున్న సొరకాయలన్నీను మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఈ చలికి 200 దాటేసినాయి అండి నాకు సొరకాయలు మాత్రం. వండర్ఫుల్గా ఉన్నాయి. ఇదేమో మీరు చూస్తుంది పర్పుల్ క్లోబీన్స్ అండి. వీటిలో నేను 2 కలర్స్ కొన్నాను, గ్రీను, పర్పుల్. ఇవి కూడా ప్యాకెట్స్ నేను 70 రూపీస్ కొన్నానండి. పర్పుల్ మాత్రం అసలు అంతవరకు వండలేదండి నేను. ఆ బ్లూమింగ్ చాలా బాగుంటుందండి. ఇదేమో ముద్ద మార్నింగ్ గ్లోరీ
గ్లోరీ అనమాట. చూసారా, నాకు డైలీ బ్లూమింగ్ వస్తూనే ఉంది. నాకు ఈ సీడ్స్ హ్యాపీ గార్డెనింగ్ అప్పారావు సార్ ఇచ్చారు. ఈరోజు మాత్రం నాకు 6 ఫ్లవర్స్ వచ్చాయండి. వీటి స్టెమ్ కటింగ్ కూడా పెట్టచ్చని ఒక అక్క చెప్పారు, కానీ కట్ చేస్తే మళ్ళీ బతుకుతుందో లేదో అదొక భయం. సీడ్స్ వస్తే సేవ్ చేద్దామని మాత్రం చూస్తున్నాను. కానీ బ్లూమింగ్ వస్తుంది, కానీ సీడ్స్ ఎప్పటికి వస్తాయో చూడాలి. ఇంకా బ్లూమింగ్ మాత్రం ఆ కలర్ బేబీ పింక్ ఎంత బాగుందోనండి. సీడ్స్ మాత్రం నేను చాలా జాగ్రత్తగా సేవ్ చేసి అందరికీ ఇవ్వదలుచుకున్నానండి. చూసారా ఎంత బాగుందో కదా. డైలీ ఒక 4, 5, 6 ఫ్లవర్స్ వస్తున్నాయండి నిజంగాను. వాటిని చూస్తూనే ఉండిపోతాను నేనైతే మాత్రం. అసలు ఎన్ని వచ్చినాయి చూసారా, చూడాలండి, వెయిట్ చేయాలి సీడ్స్ కోసం మాత్రం. మార్నింగ్ గ్లోరీ సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయండి, బాగా చిన్నగా ఉంటాయి. ఇదేమో బేబీ పింక్ నాచు పువ్వులండి. ఇది నేను గుడ్లవల్లేరు కాలేజీలో వెళ్ళినప్పుడు చిన్న స్టెమ్ కటింగ్ తీసుకొచ్చాను. ఇక్కడేమో కారపు బంతి, ఇది బయట గార్డెన్ అనమాట, గ్రౌండ్ గార్డెన్ అనమాట. ఇక్కడ కూడా కొన్ని స్టెమ్స్ పెట్టాను. ఆ స్టెమ్స్ ద్వారా వచ్చింది, నేను బ్యాక్ సైడ్ కూడా పెట్టాను. ఇదండి మా పువ్వుల గార్డెను. మరి మీకు నచ్చిందా? చాలామంది నా వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేస్తానండి. థ్యాంక్ యూ, మీ సిరి.